కదా. సో ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. అయితే ఒకటి మాత్రం, బార్డర్ వెంబడి ఫైరింగ్ మాత్రం జరుగుతోంది. బార్డర్ వెంబడి సీజ్ ఫైర్ అంటే కాల్పుర విరమణ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. మన వాళ్ళు కూడా అవతల రివర్స్ గా ఇచ్చి పడేస్తున్నారు. అంటే భరత్, ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకి కనిపిస్తుంది ఏదైతే పహల్గాం దాడి తర్వాత ప్రతి భారతీయులు వి వాంట్ రివెంజ్ అన్న సందర్భం మనకు కనిపిస్తుంది. సో ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ ఇండియన్స్ కి. అందరు సంబరాలు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని సంబరాలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో పాకిస్తాన్ తప్పుడు ప్రచారాలు చేస్తుంది. భారత గగనతలంలోకి ప్రవేశించాము, భారత యుద్ధ విమానాల్ని కూల్చేశాము, డ్రోన్స్ పంపించామని ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తుంది. సో అంటే ఇది ఏమన్నా ఇండియన్స్ ని ఏమన్నా వాళ్ళని ఇంపాక్ట్ చేయడానికి అసలు ఇంపాక్ట్ లేదు. ఎందుకంటే మన గవర్నమెంట్ వెంటనే రంగంలోకి దిగింది. ఫ్యాక్ట్ చెక్ ISPR ఇంటెన్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ ఏదైతే ప్రాపగాండా చేసిందో వెంటనే మన వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఇదంతా తప్పుడు ప్రాపగాండా. మనం అటాక్ చేసాం 144 కి. దానికి పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఖండించారు. మనం అన్ని దేశాలకు కూడా ఇన్ఫార్మ్ కూడా చేశాం. ప్రపంచ దేశాలన్నిటి కూడా మనం దీనికి సంబంధించి ఇన్ఫార్మ్ చేశాం. అమెరికాకి ఇన్ఫార్మ్ చేశాం. రాత్రి 3 గంటల సమయంలో ట్రంప్ మాట్లాడారు. మన PCR దగ్గర బయట ఉంటే కూడా ప్లే చేయొచ్చు ట్రంప్ ఏం మాట్లాడారో. రాత్రి అంటే మన భారత కాలమానం ప్రకారం 3:30కే ట్రంప్ కు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ట్రంప్ వేరే విషయం మీద మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన దీని మీద క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన స్పందించి ఆయన ఏమన్నారంటే, ఆ ఇన్ఫర్మేషన్ ఉంది మాకు, అంటే భారతదేశం పాకిస్తాన్ సంబంధించి. దీన్ని ఓవల్ ఆఫీస్ అంటే US ప్రెసిడెంట్ ఉన్న ఆఫీసుకు సంబంధించి అక్కడ ఆల్రెడీ దానికి వెళ్లి దాని మీద సమీక్షిస్తాం, దీన్ని సాధ్యమైనంత త్వరగా ఎండ్ అయ్యేలా చూస్తామని చెప్పారు. భారతదేశ దాడిని ఆయన ఏం ఖండించలేదు, చేయలేదు, దాని గురించి ఏం మాట్లాడలేదు. బట్ ఈ సాధ్యమైనంత త్వరగా దీన్ని ఆగిపోయేలా చూస్తామని చెప్పారు. సో ఈ 9 చోట్ల ఏవైతే ఉన్నాయో 9కి 9 చోట్ల కూడా సక్సెస్ఫుల్ గా మన వాళ్ళు అటాక్ చేసి అక్కడున్న ఉగ్రవాద స్థావరాలు, లాంచ్ ప్యాడ్స్ అంటాం. లాంచ్ ప్యాడ్స్ అంటే రెడీ ఉంటారు. ఇంకా ఆ లాంచ్ ప్యాడ్స్ లో వాళ్ళు బంకర్ లోనో లేకపోతే అక్కడ ఉండి ఎప్పుడు సమయం అనుకూలం వస్తే బార్డర్ దగ్గర రెడీ ఉండి బార్డర్ దాటేందుకు ప్రయత్నిస్తుంటారు. సో ఇవన్నీ ప్లేసెస్ కూడా సియాల్కోట్ వరకు కూడా ఇప్పుడు దాడి చేశారు. లాస్ట్ టైం ఒక బాలాకోట్ మీదని మాత్రమే ఎయిర్ స్ట్రైక్ చేశారు. ఈసారి 9 చోట్ల పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్ ఉంది. ప్లస్ ఇప్పుడు నేను చెప్పిన లొకేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. సో 1971 భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం, బంగ్లాదేశ్ కోసం మనం యుద్ధం జరిపిన తర్వాత ఇది అతిపెద్ద ఎయిర్ స్ట్రైక్స్. నిజానికి అప్పుడే బంగ్లాదేశ్ ను సమయంలోనే పాకిస్తాన్ మనం ఆక్రమించుకున్నాం. సరే తర్వాత పోన్లే అని వదిలిపెట్టేశారు. ఎందుకులే ఇంకా వాళ్ళు బుద్ధిగా పద్ధతిగా ఉంటారని చెప్పి. కానీ వాళ్ళు పద్ధతిగా ఉంటున్నారా? ఉండట్లేదు కదా. అందుకని మళ్ళీ ఇప్పుడు రెస్పాన్స్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే మనంతటా మనం ఒక విధంగా మనం రెచ్చగొట్టాలని కాదు, మనం రెచ్చగొట్టినందుకు ఈ విధంగా అది చేస్తున్నారు. కానీ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక విధంగా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. మనం అటాక్ చేసినప్పుడు మన క్షిపణుల్ని వాళ్ళ మధ్యలోనే పేల్చేయాలి, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ కనుక ఉంటే. అంటే అదంతా కూడా ఆ ఎయిర్ డిఫెన్స్ లో ఉన్నదంతా కూడా తుప్పు సామాన్ అని తేలిపోయింది. మేము అంతే, వాళ్ళేదో పెద్ద ఇది దీన్ని ఈ టెన్షన్ స్టార్ట్ అయిన తర్వాత మేము ఆ క్షిపణి ప్రయోగించాం, ఈ క్షిపణి రెడీ ఉంది, మేము రివర్స్ అటాక్ చేస్తాం, అది ఇదని ఇదే ISPR ఇంటెన్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తప్పుడు అంటే ఏదో గొప్పలకు పోతాం కదా. హిట్లర్ కూడా జర్మనీ సెకండ్ వరల్డ్ వార్ లో చివరి రోజు వరకు కూడా ఇదే తప్పుడు, తను చనిపోయే చివరి తనంతట తాను ఆత్మహత్య చేసుకునేటప్పుడు కూడా ఇదే తప్పుడు ప్రాపగాండా అంటాం. ప్రాపగాండా అంటే తప్పుడు ప్రచారం చేశారు. మొత్తం మేమే గెలుస్తున్నట్టు ఆ జర్మనీ ప్రజలకి చివరి నిమిషం వరకు కూడా చెప్పి లాస్ట్ కు ఇంకా తనంతట తాను సూసైడ్ ఆత్మహత్య చేసుకుని ఆయన చనిపోయాడు. సేమ్ పాకిస్తాన్ కూడా అదే విధంగా ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ పాకిస్తాన్ పూర్తిగా ఫెయిల్ అయినట్టే కదా. మన వాళ్ళు 9 చోట్ల అటాక్ చేస్తే గనక ఇది ఎందుకంటే ఆ చైనీస్ మేడ్ HQ-9 సిస్టమ్ దాన్ని వాడుతున్నారు. చైనా సరుకు ఎట్లా ఉంటుందో మనకు తెలుసు, చైనా సరుకు. సో ఇండియా టుక్ డౌన్ టార్గెట్స్ విత్ ప్రిసిజన్ స్ట్రైక్స్. సో మొత్తానికి ఏంటంటే చైనీస్ మేడ్ ఏవైతే ఉందో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ కి ఇచ్చిందో అదంతా కూడా ఫెయిల్. చైనా మాల్ తుఫాల్ అంటారు కదా. సో చైనా మాల్ ఏ విధంగా ఉంటుందో ఆ మాల్ అంతా కూడా
ఏ విధంగా అయిందో అది వేస్ట్ అయిపోయిన పరిస్థితి. రాత్రంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ మెలకువతో ఉండి ఆయన మొత్తం ఎయిర్ స్ట్రైక్స్ అన్నిటి కూడా పూర్తిగా మానిటర్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే నిన్ననే సిగ్నల్ ఇంకెళ్ళింది. ఇవాళ 7 అందరూ ఏంటంటే ఇవాళ మాక్ డ్రిల్ తర్వాత అటాక్ ఉంటుంది అనుకున్నారు. కానీ మాక్ డ్రిల్ కంటే ముందే అటాక్ చేసి ఆ తర్వాత మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తున్నారు. సో పాకిస్తాన్ రాత్రి షాబాజ్ షరీఫ్ కూడా ఆయన కూడా ప్రెస్ రిలీజ్ ఇష్యూ చేశారు. పాకిస్తాన్ ప్రధాని భారతదేశం మా మీద దాడి చేసిందని. దాడి చేయకుండా ఇంకా ఊరికే కూర్చుంటారా మీరు చేస్తే గనక? కూర్చోరు కదా మనం కూడా. సో భారతదేశం దాడి చేసిందని చెప్పి మా మీద దాడి చేసింది, మేము దాడులు చేస్తాం. సరే చేస్తారు, అటువైపు ఉన్నప్పుడు వాళ్ళు కూడా చేసే అవకాశం ఉంది. మన వాళ్ళు దాన్ని తిప్పికొట్టని సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా. కానీ ఎవరు ప్రొవోక్ చేశారు ఇక్కడ? సో చాలా చోట్ల ఇప్పుడు విదేశీ వార్తా సంస్థలు, రాయిటర్స్ వార్తా సంస్థ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చాలా చోట్ల లౌడ్ ఎక్స్ప్లోజన్స్, రాత్రి మొత్తం కార్చిచ్చు అంటుకున్న పరిస్థితి. చాలా చోట్ల ఎయిర్ స్ట్రైక్ తోటి చాలా వాటిని నేలమట్టమైన పరిస్థితి. ఒక